సంఘాలు ప్రతినిధులకి మరియు ఇక్కడ కొంచెం ఒక 10 నిమిషాలు డిలే అయినందుకు అందరూ క్షమించాలి. కానీ ఈ పోరాటం అంతా రైతుల యొక్క ఇబ్బందుల గురించి చేయడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే సహకరించండి. ఇక్కడ రైతు యొక్క సమస్యల గురించి చెప్పడానికి మాత్రమే 10 నిమిషాల టైము. ఇక్కడ రైతులు కొన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీ చుట్టూ కూడా ఒక 10-12 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా మన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేకుండా కొన్ని చర్చలు జరిపి విఫలమైతా ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి మద్దతుగా మనం మద్దతు తెలపడం కోసం ఇది ప్రత్యక్షంగా మన వంతుగా రైతులు సహకరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఇండస్ట్రీ సెక్టర్ లో దానికి సంబంధించినటువంటి అన్ని ఆలోచనలు అన్ని పర్పస్ గా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రేటు నిర్ణయిస్తున్నారు. కానీ రైతు పండించినటువంటి పంటకు కానీ ఈ ఫలానా ఇంత రేటు ఉండాలి అనేటువంటి ఫిక్స్డ్ ఎక్కడా లేదు. ఇదే విధంగా ఇప్పుడు రైతులు చూసినట్టయితే వర్షాలకి చాలా పంట నష్టపోయి ఉన్నారు. అదే ప్రతి ఒక్క పంట కూడా నష్టపోయి ఉన్నారు. కాబట్టి రైతును ఆదుకునేటువంటి ప్రభుత్వాలు మన దగ్గర లేవు. అయితే కేంద్ర రాష్ట్రాలు అయినా సరే. కాబట్టి రైతును ఎటు చూసినా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా రైతుని ఒక రైతే దేశానికి వెన్నుముక ఎన్ను నాడి అంటాడు. కానీ రైతుకి వెన్నుముక ఇరిగిపోతే పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కానీ కేంద్రాలు కానీ లేవని తెలియజేయడం అయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని చెప్పడానికి మాత్రమే పనికొస్తలే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా రైతుకి సహాయం చేద్దాం, రైతుని ప్రోత్సహిద్దాం, రైతుకి తగినటువంటి గిట్టుబాటు ధర కల్పిద్దాం అనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రైతుకి ఏ విధంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది వినియోగదారులు అంటే కొనుగోలుదారులు అందరూ కూడా డైరెక్ట్ గా రైతు వద్దకే కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు సపోజ్ రైతు వద్ద 20 రూపాయలకి ఏదైనా కొంటే అది 80 రూపాయలకి ఈ వ్యాపారులు అమ్మడం జరుగుతుంది. కాబట్టి 60 రూపాయలు వినియోగదారుడికి భారం పడుతుంది. అదేవిధంగా కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుని ప్రోత్సహించడానికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర గవర్నమెంట్లు కానీ రైతుకి ప్రోత్సాహకాలు ఇవ్వటం, సబ్సిడీస్ ఇవ్వటం, ఇలా కొంచెం రైతుకి మోటివేషన్ గా ఉంటే మనకి రైతు అనేవాడు ఇబ్బంది లేకుండా ఉంటే దేశం కూడా రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుకు సహకరించాలి. అదేవిధంగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇచ్చేసాం పోయాం అనేది కాకుండా పద్ధతి ద్వారా ఎంఎస్పి వాళ్ళకి ఒక మార్జినల్ స్టాండర్డ్ ప్రైస్ అనేటువంటిది ఉండాలి. ఈ రైతుకు ఈ వ్యవసాయంలో ఏ లాభసాటిగా లేకుండా ప్రతి ఒక్కరుగా ఈ కూలి పనులకు పోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూలి పనులకు పోలేరు. కాబట్టి ఎవరి వాళ్ళు అందరూ చేసేవాళ్ళే, చేయించే వాళ్ళు కరెక్ట్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు సోర్స్ కల్పించాలి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ విధి విధానాలు ఉండాలి. కాబట్టి రైతుని ప్రోత్సహించాల్సిందిగా ఈ గవర్నమెంట్ని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి రైతు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ విధంగా రైతులు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో గవర్నమెంట్లో అవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క పరిస్థితులను గమనిస్తూ వాళ్ళకు ప్రోత్సాహాలు ఇస్తూ పైకి తీసుకురావాలి తప్ప ఈ విధంగా ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి మాకు ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అంటే సాయంత్రం కల్లా ఒప్పుకునే గవర్నమెంట్లు ఈ విధంగా రైతు కష్టపడుతూ ఉంటే మాకు ఈ పద్ధతి చేయండి లేకపోతే మాకు ఈ విధంగా చేయండి అని అంటే పట్టించుకునే ఒక గవర్నమెంట్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఉండడు. అదే ఒక ఆఫీస్కి వెళ్తే ఒక రైతు వెళ్తే అక్కడ కూర్చోయా రేపు రా ఎల్లుండి రా అని చెప్తాడు. అదే ఒక ఎంప్లాయీ ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతే రండి సార్ అని చెప్పి కూర్చోబెట్టేసి మర్యాద చేస్తా ఉన్నాడు. కాబట్టి రైతుకు విలువ లేకుండా పోతుంది. ప్యాంట్ షర్ట్ చెప్తేనే ఒక మనిషికి విలువ రాదండి. రైతు అయినా సరే పంచ కట్టుకున్నా సరే లింగి కట్టుకున్నా సరే మనిషిని మనిషిలాగే గుర్తించాలి. కాబట్టి రైతుని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడొద్దు. రైతు ఉనికిని మనం ప్రశ్నించే పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు దేశం ఆర్థికంగా చితికిపోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయాన్ని మానేసి ఏదో ఒక పని చేసుకుందాం అంటున్నాడు. ఇప్పుడు ఒక రైతు వ్యవసాయం చేసి పంట పండిస్తే 40 బస్తాలు పండిస్తే అది 400-500 మంది ఒక 2-3 నెలలు 5-6 నెలలు తినే పరిస్థితి. అదే ఒక రైతు ఆ వ్యవసాయం చేయడం మానేసాడు అనుకోండి ఈ 400-500 మందికి ఆహారం దొరకడం కష్టమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక రైతు పండించే పంటని
ఏ విధంగా అయితే 400-500 మంది 1000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుండో ఆ పరిస్థితి లేకుండా మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు టాబ్లెట్ వేసుకుని ఆహారానికి మింగేసినట్టే కేజీ ఆహారం తినకుండా ఒక టాబ్లెట్ తోటి మనం ఆ రోజు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి రైతులు అనేవాడిని ప్రోత్సహించాల్సిందిగా ఈ విధంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి ఇతర రాష్ట్ర ప్రజలందరికీ సంఘీభావంగా ఇక్కడ మేము ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉండొచ్చు, మీరు మమ్మల్ని అందరికీ క్షమించాలి. కాబట్టి కొంచెం మా మీద దయ చూపుతారని చెప్పేసి మీకు అయిన డిలేకి మేము చింతిస్తూ క్షమాపణలు అడుగుతూ ఇక్కడ ఈ బంద్ విజయవంతంగా చేసినందుకు ఇక్కడ ఢిల్లీ ప్రజలకు అందరికి కూడా అక్కడ అక్కడ వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ 20 రోజుల మీద ధర్నా చేస్తూ ఉన్న కేంద్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా ఇప్పుడు 10 నిమిషాలు ఇక్కడ మేము చేయడం జరిగింది. దీనికి ఈ డిలే అయినందుకు మేమందరం మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాం. రైతు కోసమే ఇది అంతా కూడా మా ఉద్యమం. కాబట్టి మీరు సహకరించినందుకు మీ అందరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితోటి ఈ సమీగా ముగిస్తున్నాము. జై రైతు సంఘాలకి, జై రైతు బిడ్డలకి, ఢిల్లీ రైతు బిడ్డలకి, ఢిల్లీ సరౌండింగ్స్ లో చేస్తున్న ప్రతి రైతుకి, రైతు సంఘాలకి, రైతు కార్మికులకి, ప్రతి రైతుకి కూడా, ప్రతి రైతుకి ఎంఎస్పీ. కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో మన రాష్ట్ర దేశాలు కూడా బాగుపడతాయని తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటూ ఇది ముగిస్తున్నాం. మీ అందరికీ క్షమించాల్సిందిగా డిలే అయినందుకు క్షమాపణలు చెప్తున్నాం.